హలో అండి, నేను మీ స్వప్న. ఇవాళ నేను మీకు చూపించే రెసిపీ గోడా మసాలా బాత్ లేదా మసాలా బాత్ అని కూడా అంటారు. ఇది మహారాష్ట్ర ఫేమస్ రెసిపీ అండి. దీన్ని నా ఫ్రెండ్ పరిచయం చేసింది. ఫస్ట్ టైం తిన్నప్పుడు నిజంగా చాలా కొత్తగా అనిపించింది. నేను ఈ రెసిపీకి పెద్ద ఫ్యాన్ అయిపోయా అంటే నమ్ముతారా? ఈ రెసిపీని డీటెయిల్డ్గా చాలా సింపుల్గా ఈ వీడియోలో చూపించానండి. స్కిప్ చేయకోకుండా చూసేయండి. అలాగే చూసే ముందు ఒక లైక్ చేయొచ్చు కదా. మసాలా బాత్ చేయడానికి ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మసాలాలో 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. అలాగే షాజీరా, లవంగాల క్వాంటిటీ కాస్త ఎక్కువ ఉండాలి ఈ మసాలాకి, దాంతో ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. అలాగే యాలక్కాయ అండి, యాలకులు ఇక్కడ 4 నుంచి 5 వరకు తీసుకున్నాను. అలాగే మిరియాలు కూడా ఒక 7-8 మిరియాలు తీసుకోండి. అనాస పువ్వు, అలాగే షాజీరా, జీలకర్ర కూడా చాలా మస్ట్ అండ్ షుడ్ అండి. ఇందులో దాల్చిన చెక్క, కొబ్బరి కూడా చాలా ఇంపార్టెంట్ ఐటమ్. ఇందులో ఎండు కొబ్బరి వాడుకోండి. అలాగే రాతి పువ్వు, ఇందులో రాతి పువ్వు అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి. దీనివల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది మసాలా బాత్కి. అలాగే బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు ఒక 4-5, కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటే వాడుకోండి, అది చాలా మంచి కలర్ వస్తుంది మసాలా బాత్కి. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసేసుకుందాం. ఒక చిన్న టీ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడవనివ్వండి. కాస్త ధనియాలు వేసేసుకోండి ఫస్ట్. ఈ మసాలా ఎక్కువ క్వాంటిటీ కూడా చేసి పెట్టుకుంటే అండి మనకు టిఫిన్ బాక్స్లకి ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్ రైస్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అది వేగుతున్నప్పుడు కాసేపు మంచి స్మెల్ వస్తున్నప్పుడు జీలకర్ర యాడ్ చేసేసేయండి. తర్వాత నువ్వులు కూడా యాడ్ చేసేసేయండి. ఈ మసాలా బాత్ పిల్లలు పెద్దలు చాలా వెరైటీగా ఉంటుందండి. చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. నేను మొన్న తిన్నాకే తెలిసింది ఈ రెసిపీ వాల్యూ ఏంటో. అందుకని నేను మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియోని. ఇలా నువ్వులు కూడా మనకు చిటపట్లాడుతూ ఉంటాయండి. అప్పటి వరకు వేయించేసేసుకోండి. మనకు స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. మనకు అర్థమైపోతుంది మసాలాలని వేగాయని. ఇది మంట తగ్గించేసేసి కొబ్బరి ఉంటుంది కదండి, కొబ్బరి కూడా ఒకసారి యాడ్ చేయండి. ఇందులో కొబ్బరి కలర్ కూడా కాస్త మారితే బాగుంటుంది. చూసారా, ఇలా వేయించేసుకోండి. కొంచెం కలర్ మారితే ఏంటంటే మసాలా అనేది కొంచెం నలుపు రంగు వస్తే చాలా బాగుంటుందండి. ఇదే వేడి ప్యాన్లో కాసేపు వేసేసి ఒక 2 నిమిషాల పాటు అలా కలిపేసేయండి. ఏమన్నా తడి ఉన్నా కూడా ఎండిపోతుంది. వేసేసుకొని ఒక్కసారి ఇలా ఒక 2 నిమిషాల పాటు అనేసేయండి. అదే వేడికి మనకు వేడిగా అయిపోతాయి స్పైసెస్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఇదే మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇవన్నీ వేసాక కాస్త చల్లబడిన తర్వాత ఇవన్నీ కూడా చాలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి. ఇదే మనకు మేజర్ ఇంగ్రీడియంట్ ఇందులోకి, మసాలా బాత్లోకి. ఇలా మెత్తగా పొడి చేసేసుకోండి మసాలా కూడా. ఇది ఒక్కటి ఉంటే చాలండి. లంచ్ బాక్స్లకి ఎవరైనా వచ్చినప్పుడు అయినా కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ మనకు. సో మసాలా బాత్ ఎలా చేయాలో చూసేద్దామా. నెక్స్ట్ ఇవాళ నేను ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నానండి. ఏదైనా గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాస్ తోటి మీరు వాటర్ అనేది క్వాంటిటీ అనేది కొలుచుకోవాలి. ఇక్కడ నేను ఇవాళ బాస్మతి రైస్ వాడుతున్నానండి. బాస్మతి రైస్ని నేను కడిగి నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకుంటే బాస్మతి రైస్ రిజల్ట్ బాగా వస్తుందండి. అందుకని నేను కాసేపు నానబెట్టాను. ఇవి ఈ రైసే కాకోకుండా నార్మల్ మనం ఇంట్లో వండుకునే రైస్తో కూడా చేసుకోవచ్చండి. వాటితో కూడా చాలా చాలా బాగుంటుంది. కొంచెం ముద్దగా ఉంటే కూడా రైస్ అనేది చాలా బాగుంటుంది మసాలా బాత్. కాబట్టి రైస్ పెద్దగా మీరు ఏ రైస్ అయినా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. స్పెషల్గా ఏదైనా స్పెషల్గా వెరైటీ ఉంది, ఆ రోజు మన ఇంట్లో ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నాయి, ఏమైనా స్పెషల్గా వెరైటీ చేసి పెట్టాలి అనుకున్నప్పుడు బాస్మతి రైస్ యూజ్ చేసేసుకోండి.
దీంట్లోకి వెజిటబుల్స్ మీ చాయిస్ అండి. నేను ఇందులోకి కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి అలాగే ఆలుగడ్డ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే వంకాయ అలాగే బఠానీలు అలాంటివి ఏవైనా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి మనం ఉల్లిపాయలు కానీ అల్లం వెల్లుల్లి ముద్ద కానీ వాడట్లేదండి. అవి ఏం లేకుండానే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రస్ట్ మీ, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా ఇది నేను ఇవాళ కుక్కర్లో చేసి చూపెడుతున్నానండి. మీకు ఇష్టం ఉంటే మీరు డైరెక్ట్గా గిన్నెలో కూడా చేసేసుకోవచ్చు. 1 pot మీల్ లాగా కుక్కర్లో చాలా ఈజీగా అయిపోతుంది. 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు నూనె యాడ్ చేయండి. కాస్త వేడవనివ్వండి. ఇది నూనె వేడవ్వగానే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. అలాగే ఇంగువ, కరివేపాకు రెబ్బలు, పచ్చిమిరపకాయలు అవి కాస్త వేగుతున్నప్పుడు కూరగాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోండి. అవి కాస్త వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసేసేయండి. 1 టీ స్పూన్ పసుపు వేసేయండి. సరిపడా అన్నంకిను ముక్కలకి సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడే మళ్ళీ ఒకసారి బాగా కలిపెట్టేసేయండి. వేగుతున్నప్పుడు ఇందాక మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, గోడ మసాలా, అది వేసేసుకోండి. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు పట్టిందండి. 1.5 గ్లాస్ బియ్యానికి. ఇంకా ఇందులో ఏం ఎక్స్ట్రా ఏం యాడ్ చేయని అవసరం లేదండి. కొద్దిగా కొత్తిమీర వేసేసేయండి. అది కొంచెం వేగిన తర్వాత రైస్ అంతా నేను డ్రైన్ చేసేసి పెట్టుకున్నానండి. నీళ్ళేమీ లేకుండా, మనకు నీళ్ళ కొలత సరిగ్గా తెలియాలి కదా. తర్వాత ఒక్కసారి మెల్లిగా కలిపేయండి. అలాగని ఫాస్ట్గా ఎలా పడితే అలా కలపకూడదండి, రైస్ విరిగిపోతాయి. చూస్తున్నారా, మసాలా అంతా కూడా కోట్ అయ్యేలాగా నిదానంగా ఫోల్డ్ చేస్తూ కలపండి. ఇక్కడ నేను 3 గ్లాసుల వరకు నీళ్ళు అనేవి వేడి నీళ్ళు కొలుసుకొని పక్కన పెట్టుకున్నానండి. అవే వేసేసుకున్నాను. ఇక్కడ వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలండి. చల్లటి నీళ్ళు పోసుకుంటే ఏంటంటే మనకు ఇప్పటిదాకా కుక్ అయిన రైస్ అంతా కూడా మనకు కుకింగ్ ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోతుంది. కాబట్టి వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేయండి. ఇంకొకటి, ఇక్కడ ఉప్పు అనేది ఇక్కడ ఒకసారి టేస్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేయండి. నాకు కొంచెం ఉప్పు పడుతుంది అనిపిస్తుందండి. మనం ఇన్ని మసాలా పౌడర్లు మొత్తం వేసేసాం కదండి, అది బ్యాలెన్స్ చేయడం కోసమని కొద్దిగా బెల్లం పౌడర్ని యాడ్ చేసేసేయండి. ఈ మసాలాలన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అది 1/2 టీ స్పూన్ అండి. అలాగని ఎక్కువగా వేసేయకండి, తీయగా అయిపోతుంది రైస్. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసేయండి. ఒక 2 విజిల్స్ రానివ్వండి. రెండు విజిల్ అయిపోయాయండి. మొత్తం ప్రెషర్ అంతా కూడా దానంతలదే వెళ్ళిపోవాలి. అయిపోయిన తర్వాతనే ఓపెన్ చేయండి. స్మెల్ అయితే అదిరిపోతుందండి. చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో మనకు మసాలా బాత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.